కొంతమంది డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడినా శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. కొన్నిసార్లు సంపాదించిన డబ్బు నిలవదు. నెలాఖరొచ్చేసరికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ నెలొచ్చే వరకు చేతిలో డబ్బులుండవు. అప్పులు చేయడానికే సరిపోతుంది. అయితే జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని పరిష్కారాలు సూచించబడ్డాయి. అవేంటో చూద్దాం. ఇంటి బాల్కనీలో లేదా ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటితే ఆ ఇంటి సభ్యుల జీవితం చాలా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. పారిజాత పుష్పం చాలా పవిత్రమైంది. చాలా ప్రదేశాల్లో ఇవి కనిపిస్తున్నాయి. పారిజాత మొక్క ఉన్న ఇల్లు లక్ష్మీదేవి నడయాడే ప్రదేశం. మంచి సువాసనతో ఉంటుంది. పారిజాత పూల మొక్కను సరైన దిశలో నాటితే అనేక రకాల సమస్యలు దూరమవుతాయి. పారిజాత మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా లాభాలు. ఈ పువ్వులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి. ఎక్కడైతే ఈ పుష్పం సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. పారిజాత మొక్కను ఇంట్లో ఉంచుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారు. నెగటివ్ ఎనర్జీ నశిస్తుంది. దీన్ని ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటాలి. వాస్తు దోషాలున్న తొలగిపోతాయి. ఈ పువ్వును చూస్తే ఆ రోజు ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది కూడా. మీకు మనసుకి సంతృప్తి కలుగుతుంది. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు, ఉద్యోగంలో పురోగతి ఆశించేవారు కూడా 21 పారిజాత పువ్వులను తీసుకుని వాటిని ఎర్రటి వస్త్రంలో కట్టి లక్ష్మీదేవి ముందుంచండి. ఆర్థిక ఇబ్బందులు తొలగి అభివృద్ధి చెందుతారు. మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అప్పిచ్చిన డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడుతున్నా కూడా పారిజాత మొక్కకు పూజ చేసినా కూడా ఫలితం లభిస్తుంది. పారిజాత మొక్కకు పసుపు కుంకుమను దిద్ది కనకదార స్తోత్రాన్ని పఠించండి. ఈ నివారణ చర్యలు ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనాలను మీకు చేకూరుస్తాయి.